ప్రపంచవ్యాప్తముగా అందరూ క్రీస్తు యొక్క జన్మదినోత్సవ వేడుకను ఈ రాత్రి కొంతమంది జరుపుకుంటున్నారు. మరి కొంతమంది రేపు జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన అర్ధరాత్రి వేళలో ఈ లోకంలో జన్మించినటువంటి వాడు కనుక కొంతమంది 24 నైట్ మొత్తం ప్రార్థనలు గడుపుతూ మళ్ళీ 25 కూడా ప్రార్థనలు గడుపుతుంటారు. కానీ కొంతమంది 20వ తారీఖునే ప్రార్థనలు గడుపుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ ఏదేమైనాను దేవుణ్ణి స్తుతించడం మంచిది, దేవుణ్ణి ఆరాధించడం మంచిది, దేవుణ్ణి గణపరచడం మంచిది. దేవునికి స్తోత్రం. మరి దేవుడు క్రీస్తునందు ప్రియులరా 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకములో దేవుడే నరుడిగా జన్మించినటువంటి తరుణము. దేవునికి స్తోత్రం. ఇంకా యేసయ్య బాలుడు కాదు, బాలుడు కాదు. ఒక్కసారి గమనించండి. సరే, ఈ పాటలన్నీ మనం ఎలా పాడుకుంటున్నాం ఏమో తెలియదు, కానీ మన పిల్లలకు తొట్టలేసినప్పుడు అంటూ ఉంటాం, లాలమ్మ లాలమ్మ లాలి అని వాడతాం కదా. లేకపోతే ఉయ్యాలు ఊపుతున్నాడు అని ఊపుతూ ఉంటాం. కానీ మరొకటి సంవత్సరానికి మన కుమారునికి లాలి పాడము, మన బిడ్డకు జోలపాడం. హల్లెలూయా. ఇది ఆశ్చర్యం. ప్రతి సంవత్సరము దేవుని పశువుల పాకలు అని పాడుతూ ఉంటాం. కన్య గర్భమందు పుట్టినటువంటి పాట పాడుతాం. ఎన్నో విధములుగా పాట పాడుతూ ఉంటాము. దేవునికి స్తోత్రం. మనం అనుకున్నట్టుగా అయితే ఆయన పశుబాలుడు కాదు. దేవునికి స్తోత్రం. పశుబాలుడు కాదు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను ఒకటి మాట. శ్రద్ధగా ఆలకించండి, శ్రద్ధగా ప్రభుని వెంబడించండి, శ్రద్ధగా భక్తి చేయండి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యం ఎరుదుగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును అనటానికి ఆస్కారం లేనట్టుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులరా, ఇంకా ఆయనకి ఏ తక్కువ అన్నట్టుగా లేదు. బహుగా ఎంతగానో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు, గమనించాలి, లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు పిల్లరా మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించేవాడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడు, భూలోకములో ఉన్నటువంటి పాపుల మధ్యలో నివాసము చేయడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చాడంటే ఆయన లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మనకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటది, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తునందు ప్రియులారా ఎవరి యందు
అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుడే తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. తన కుమారుని ద్వారా లోకమంతా రక్షణ పొందాలని, లోకమంతా నరకములోనికి పోకుండా నిత్య జీవంలోనికి రావాలని ఆయన కుమారుని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అనుగ్రహించినటువంటి మనము ప్రియరా ఆయనను వెంబడించి వారమై ఉండాలి. అనుగ్రహించినటువంటి వాని విషయంలో మనము ఆలోచన చేసే వారము ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో ప్రేమించినప్పటికీ యాక్చువల్గా లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అవును, ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచాము కనుకనే ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, క్రిస్మస్ అనేక సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూనే ఉన్నాం. ఎంతో కొంత ఖర్చు అయిపోతూనే ఉంది. కానీ అసలైన క్రిస్మస్ క్రీస్తు మనలో జన్మించినాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎక్కడ జన్మించాలి? మనలో జన్మించాలి. ఒక ఇంటి కొడుకు గమనించాలి. ఒక ఇంటి కొడుకు మన సొంత కొడుకు కాడు. పరాయి ఇంటికి పిల్లగాడు మన సొంత కొడుకు కాడు. అలాగనే క్రీస్తు నందుకులా క్రీస్తు మనలోనే ఉదయించాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువారు నశింపక, దేవుడు ముఖ్య ఉద్దేశం నశించి పోవుచున్న దాన్ని వెతికి రక్షించిన కొరకు మనుష్య కుమారుడు భూలోకమునకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేన్నండి? నశించిపోవచ్చున్నటువంటి దాన్ని, అంటే కనపడకుండా వెళ్ళిపోయేదాన్ని, ఖరాబైపోతున్నటువంటి దాన్ని, పనికి రాకుండా పోయేదాన్ని వెతికి రక్షించడానికి ఆయన భూలోకమునకు వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే మొదటి యోహాను పత్రికలో చూసినట్లయితే 4వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తము కలుగుట కొరకు మన పాపములకు ప్రాయచిత్తమై యుండుటకు ఆయన ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. కుమారుణ్ణి మన కొరకు పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మెసేజ్ చాలా అరుదైన మెసేజ్. దేవునికి స్తోత్రం. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో ఈ మెసేజ్ రెఫరెన్స్లు నేను సిద్ధపరచుకున్నాను. ఎప్పుడో చేయాలి. ఈ మధ్యకాలంలో నవంబర్ మాసములో ఈ మెసేజ్ చేయడానికి నేను సిద్ధపడుతున్నటువంటి తరుణంలో నా హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు. దేవునికి స్తోత్రం. నా హృదయంలో దేవుడు ఒక ఆలోచన పెట్టాడు. ఇది క్రిస్మస్ రోజు చేయాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ రోజు చేయాలి. ఎందుకంటే క్రిస్మస్ రోజున తన భక్తులు చాలా మంది వస్తారు, తన బిడ్డలు చాలా మంది వస్తారు. 10 మందిలో ఒక్కరు విన్నా నా తండ్రి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. 10 మందిలో ఒక్కరు నా ప్రభు వాక్యము స్వీకరించిన, లేకపోతే 50 మందిలో ఒక 2 స్వీకరించిన, 100 మందిలో ఒక 3 స్వీకరించిన ఈ క్రిస్మస్ గొప్ప సక్సెస్ఫుల్. దేవునికి స్తోత్రం. కొంతమంది పోస్టింగ్ పెడతా ఉంటారు.
దేవునికి మహిమకరముగా జరిగినవి అని చెప్తుంటారు. నాకు ఒక డౌట్ వస్తుంది, అసలు దేవునికి మహిమకరంగా జరిగిందంటే దేవుడు ఏమైనా చెప్పాడా? చెప్పాడా అండి? దేవునికి మహిమకరంగా కలిగిందని చెప్తే శబ్బాష్ బిడ్డనని చెప్పాలి మనతోటి. కానీ మనం ఏ కార్యక్రమం చేసినా దేవుని కృప వలన, దేవుని దయ వలన ఈ రాత్రి క్రిస్మస్ పండుగ జరుపుకున్నాము. దేవునికి స్తోత్రం. ఆయనను ఏ రీతిలో మహిమపరిస్తే ఆయనకు మహిమ ఉంటుందో తెలియదు పిల్లలు. కాబట్టి ఏముంటున్నది, మనము ఆయనను ప్రేమించొచ్చామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి, దేవునికి స్తోత్రం, ఆయనే మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు? మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు. ఎవరి పాపముల కొరకండి? మన పాపములకు ప్రాయచిత్తమే కలుగుటము కొరకు తన కుమారుని పంపిను. తన కుమారుణ్ణి పంపాడు. దేవునికి ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ప్రేమ ఉంది. మనకెవరు అనుగ్రహించబడ్డారు? మనకెవరు అనుగ్రహించబడ్డారు? కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఈ రాజ్య స్వార్థ సకల జనులకు ప్రకటించుటకు, ఈ రాజ్య స్వార్థ సకల జనులకు తెలియపరచు వరకు ఆ కుమారుడు ఆలస్యం చేయుచున్నాడు. ఎప్పుడైతే ఈ స్వార్థ ప్రతి గల్లీకి, ప్రతి సందుకు, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి వెళుతుందో ఆ కుమారుడే యూదా గోత్రపు సింహముగా మారి త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు పిల్లరా, సామెతల గ్రంథంలో చూసినట్లయితే ఆ కుమారుడు మనకేం తీసుకొచ్చాడు? నశించిపోతున్న మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇంకా మన కొరకు ఏం తీసుకొచ్చాడంటే, సామెతల గ్రంథము 8వ అధ్యాయములో 17వ వచనములో దేవుని వాక్యం మెల్లిగా సెలవిస్తుంది. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించి వారిని మాత్రమే నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే నన్ను కనుగొందురు. గమనించాలి, ఇక్కడ సత్యం ఉంది. నన్ను ప్రేమించి వారిని మాత్రమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో జన్మించినప్పుడు దూతలు చెప్పాయి, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పాయి. దేవునికి స్తోత్రం. ప్రభువాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించిన వారిని మాత్రమే నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం. తూర్పు దేశ జ్ఞానులు చుక్కాను చూసి, ఆ చుక్కను ఫాలో అయి, ఆ చుక్క వెంబటి వెళ్ళి క్రీస్తునందు పిల్లరా బాలుడైన యేసును చూశారు. బాలుడైన యేసును చూసి సాగిలపడి పూజించి కానుకలు సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించారు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నీవు, నేను, మనమందరము ఒకవేళ జ్ఞానులమైతే ఆయనను వెతకాలి. దేవునికి స్తోత్రం. ఆయనను వెతకాలి. అజ్ఞానం అయితే దేవుణ్ణి ఎదగని అవసరమే లేదు, దేవుణ్ణి వెంబడించే అవసరమే లేదు. హ్యాపీకి ఎంజాయ్ జీవితం లోకముతో పాటు క్రైస్తవ బిడ్డలు కూడా జీవించవచ్చు క్రీస్తునందు పిల్లరా. ఎందుకంటే క్రైస్తవులు చెప్పుకుంటూ మరి క్రైస్తవులో ఉన్నటువంటి రుచి చూడకపోతే అది వ్యర్థమే. నన్ను కనుగొని వారు నన్ను జాగ్రత్తగా వెదిగితే నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం. తూర్పు దేశ జ్ఞానులు బయలు వెళ్ళారు. మధ్యలో కొంత ఆటంకం కలిగినప్పటికీ మళ్ళీ ఆ హేరోదు ఇంటి నుంచి బయటికి రాగానే ఆ చుక్క ముందు నడుస్తుండగా అత్యానంత భరితులై ఆ బాలుడైన యేసు ఉన్న చోటికి వెళ్ళి యేసును చూడగలిగారు. దేవునికి స్తోత్రం. యేసుని ఎంతమంది చూడాలి ఆశపడుతున్నారు? యేసుని ఎంతమంది చూడాలి ఆశపడుతున్నారు? చెప్పండి, ఎంతమంది కావాలి యేసు? హల్లెలూయా. యేసును చూడాలని ఆశ ఉంటే క్రీస్తునందు పిల్లరా ఈ లోకములో ఉండగా మనము చూడలేము, కానీ
ఆయన మన కొరకు రాజ్యము సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యానికి ఈ భూలోకములో నువ్వు హక్కుదారుడిగా బతికినట్లయితే, ఆ రాజ్యములో నువ్వు భూలోకములో ఉండగా నీ పేరు దాఖలైతే, ఆయన జీవ గ్రంథములో మన పేరును లిఖితమైతే, ఆ రాజు కూర్చున్నటువంటి స్థానములో పరలోకములో దేవుడు మనకు గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మేపరుస్తాం. ఆయనను వెతకాలి. మనం ప్రేమించుతున్నామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు యోహాను సువార్త 14:23 చూస్తే దేవుని వాక్యం విధిగా సెలవిస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వింటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేయుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఏం చూడకండి, టీవీ చూసినట్టుగా నా వైపు చూడండి, చెవి పెట్టండి. ఇది ఎంత విలువైన మాట. పిల్లలవన్నీ డిస్టర్బెన్స్ చేయకండి. ఏమంటుంది దేవుని వాక్యము? యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఆయన మాట గైకొంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట గైకొనడానికి ఆయన మాకు ఎక్కడ దొరుకుతున్నాడు? ఆయన మాట గైకొనడానికి క్రీస్తునందు ప్రియులరా బైబిల్ గ్రంథములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇందులో నుంచి మాట్లాడుతాడు. అంతేకాదు ఇలాంటి యొక్క మార్గదర్శి ద్వారా కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అంతగా వినకపోతే అన్యునితో కూడా నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలంటే ఆయన మాట నువ్వు గైకొనాలి. దేవునికి స్తోత్రం. ఆయన మాట నువ్వు గైకొంటే ఏం చేస్తావట? అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. ఆయన మాట వినటం వలన, కుమారుని మాట వినటం వలన ఏం చేస్తాడట? తండ్రి కూడా అతన్ని ప్రేమిస్తారు. మేము వాని యొద్దకు వచ్చి. ఎవరు వస్తారట? ఇప్పుడు ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? తండ్రి కుమారుడు వస్తారు. మేము వారి యొద్దకు వస్తాము, వారి యొద్ద నివాసం చేస్తాము. దేవుడే వచ్చి మన యొద్ద నివాసము చేస్తే మనకు ఏదైనా కొదువు ఉంటుందా? దేవునికి స్తోత్రం. ఉదాహరణ గమనించాలి. ఏదో ఒక తప్పిదం చేత పట్టబడ్డటువంటి ఒక వ్యక్తి తప్పిదం చేశాడు. పోలీసులు గాలింపు చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు. భయపడతాడా? చెప్పండి, భయపడతారా? ఈ సారు ఉన్నాడు, నాకేంది, ఈ సారే చూసుకుంటాడు అనేటువంటి ధీమతో ఉంటాడు. దొంగతనం చేసినోడు కూడా. పిల్లరా, దేవుడే మనతో నివాసం చేసినప్పుడు, దేవుడే మనతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డప్పుడు, మనము ఆయన అనుకూలముగా ఉన్నట్లయితే ఇక మనకేమన్నా భయమా? మనకేమన్నా కొదువా? మనకేమన్నా దీవెనలు రావా? మనకేమన్నా ఆశీర్వాదాలు రావా? హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, చిన్న బెల్లం ముక్క తెచ్చి మన ఇంట్లో పెట్టండి, ఎక్కడో ఉన్న సీమలని దారి పట్టుకొని వస్తాయి. అలాగనే మన దేవుడు మన హృదయములో, మన ఇంట్లో నివాసము చేసినట్లయితే ఆశీర్వాదాలు బాట పట్టుకొని వస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుచుదాము. దేవునికి స్తోత్రం. మన కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. పిల్లరా, ఆయన ఈ లోకములో పుట్టినప్పుడు జనులకు సంతోషం కలిగింది. అంతేకాదు జనులకు సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం. ఆయన సమాధాన కర్త ఇంటున్నాడు. క్రీస్తునందు
అవి 14:29 చూసినకుంటే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 14:29 చూసినట్లయితే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. ఈ సంగతి సంభవించినప్పుడు ఆ మీరు నమ్మవలనని, ఈ సంగతి సంభవించి మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే ఆ మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియుడా, మరి దేవుడు చెప్పినటువంటి మాటలు మనం వినాలి. మన విషయంలో చెడు సంభవించక ముందే, కీడు సంభవించక ముందే, వేదన సంభవించక ముందే, మరి క్రీస్తునందు ప్రియులరా మనం ప్రభునందు ఆసక్తి కలిగిన వారం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 5:13 దేవుని వాక్యం మీదుగా సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 5:3 చూసినట్లయితే దేవుని వాక్యం మీదుగా సెలవిస్తుంది. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే, మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించుట. ప్రేమించుట. అయ్యా పాస్టర్ గారు, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఊరికే దేవుని ప్రేమించాలంటే ఆయన ఎక్కడ దొరుకుతున్నాడని మీరు ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించటే ప్రేమించుట. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలను అనుసరించటే ప్రేమించుట. అవి భారము కావు. ఒక వ్యభిచారి మారితే అది భారమా? ఒక త్రాగుబోతు మారితే భారమా? ఒక వ్యభిచారి మారితే తన కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఒక తాగుబోతు మారితే తన కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఒక దొంగ మారితే తన కుటుంబంలో సమాధానం ఉంటుంది. హేయమైనటువంటి కార్యములు చేయుచున్న ప్రతి ఒక్కరు ఎవరు మారినా వారి కుటుంబంలో ఏముంటుంది? సమాధానమే ఉంటుంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. క్రీస్తునందు ప్రేమించినటువంటి వాళ్ళరా, ఆయన ఆజ్ఞలు మనం గైకొనుటే ఆయనను ప్రేమించుట అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 97:10 దేవుని వాక్యం మీదుగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 97:10 దేవుని వాక్యం మీదుగా సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, యెహోవాను ప్రేమించు వారులారా, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే, మనము నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే చెడుతనమును విసర్జించాలి, చెడుతనమును వదిలిపెట్టాలి. నేను 10 రోజులే ఒకటే డ్రెస్ వేసుకుంటాను చేయలేబట్టండి. 5 రోజులు నేను ఒకటే డ్రెస్ వేసుకుంటాను చేయలేబట్టండి. లేదే ఉదయం తొడుక్కున్నటువంటి షర్ట్ సాయంకాలంగా ఇడిచిపడేత్తవే. ఉదయం కట్టుకున్నటువంటి బట్టలు సాయంత్రం కల్లా విడిచిపెట్టి తెల్లారి మళ్ళీ శుభ్రం చేస్తేవే. మన క్రీస్తునందు ప్రియమైన వల్లరా, మరి మనలను మనము ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి కదా. మనలో ఉన్నటువంటి పాపమును మనం విసర్జించాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరికీ బైకులు ఉన్నాయండి. ఇంజన్ ఆయిల్ కాలిపోయింది, ఏం చేస్తారండి? అలానే ఇంకింత పోసి నడిపిస్తారా? ఆ ఇంజన్ ఆయిల్ తీసేసి మళ్ళీ కొత్తది పోతారా? చెప్పండి ప్లీజ్. హల్లెలూయా. ఇటువైపు నుంచి సమాధానం రాలే. బైకులు దూలేది మీరే, బండ్లు దూలేది మీరే, కార్లు దూలేది మీరే, స్కూటర్లు దూలేది మీరే, వెహికల్స్ దూలేది మీరే. చెప్పండి, మన బైకులో ఇంజన్ ఆయిల్ కాలిపోయింది, దాన్ని తీసేయాలన్నా వాళ్ళు ఎక్కి తెసరు పోసుకొని వండుకుంటావా? ఒకవేళ తీసేయకపోతే ఏమైంది అంటదట కదా. బండి గొప్ప, మనం గొప్ప? చెప్పాలి. బండి గొప్ప, మనం గొప్ప? ఆఫ్టర్ ₹1,00,000 బండికి నువ్వు అంత కేర్ తీసుకుంటున్నావు. గమనించాలి. ఆఫ్టర్ ₹1,00,000 బండికి, లేకపోతే 2 లక్షల బండి కావచ్చు,
2 లక్షల బండి కూడా అంత కేర్ తీసుకుంటున్నావు, ఇంజిన్ ఆయిల్ ఎమ్మటే మార్పిస్తున్నావు. ఎందుకు? చెడిపోయిన ఆయిల్, కాలిపోయిన ఆయిల్ అందులో ఉంటే నా బండి బోర్కొస్తుంది, నా బండి ఇంజన్ పగిలిపోతుంది అన్నటువంటి మార్చుతున్నామే, కానీ మనలో పనికిరానిది మనం విసర్జించలేకపోతున్నాము. క్రీస్తునందు ప్రియులారా, ఆయన నువ్వు ప్రేమిస్తే, ఆయన వెంబడిస్తే, ఆయన మాట నీవు ఉంటే కనుక నీలో కూడా పనికిరాంది తీసి పారవేయాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఒక మాట చెప్తాను. బాగా తాగి బలం తెచ్చుకుందాం ఎంతమంది చెల్లెబెట్టండి. బాగా తాగి బలం తెచ్చుకుందా ఉందా? ఉంటారా అండి? ఇప్పుడు హానికరమా మేలుకరమా? హానికరమా మేలుకరమా? కదా, హానికరమైందని తెలిసి కూడా మన బాడీలో పోసుకుంటున్నాం పిల్లరా. మరి బండికి మాత్రం ఖరాబ్ అయిన ఆయిల్, ఇంజన్ పాడైద్దని, పగిలిపోద్దని మార్పిస్తున్నాం. గమనించాలి. అయితే ఈ క్రిస్మస్ ద్వారా మనలో ఉన్న చెడుతనమును మనం విసర్జించుకుందాం. దేవునికి స్తోత్రం. మనం విసర్జించుకుందాం. క్రీస్తునందు ప్రియులారా, నీ కొరకు, మనందరి కొరకు ఆ ప్రభు కార్చిన రుధిరం వ్యర్థం కాకూడదు, ఆ రక్తం వ్యర్థం కాకూడదు. అయ్యో, ఈ క్రిస్మస్ నాడు ప్రభు పుట్టినాడు, ఆ రక్తం అని మాట్లాడుతున్నాడంటే ఆ రక్తమే మనల్ని ఆదరించేది. దేవునికి స్తోత్రం. ఆ రక్తమే మనల్ని దాచేది. క్రీస్తునందు ప్రియులారా, అయితే ప్రియులారా గమనించాలి. యెహోవాను ప్రేమించు వారులారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారు ఏం చేయాలట? చెడుతనమును విసర్జించాలి. మన ట్యాంకులలో అన్ని పనికిరాని పోస్తూ ఉంటాం కదా. మన ఒక స్త్రీ ఉదాహరణ చెప్తున్నా, ఒక భార్యను బిడ్డను మంచులు తెచ్చినప్పుడు అల్లకు చిన్న ఏదో నలుసు ఉంటే కనపడతలేదా అంటావా కదా? అమ్మల్లారా అంటారా? మీరా కనపడతలేదా అంటవే, కానీ బయటికి పోయినప్పుడు కళ్ళు మూసుకొని తాగుతావే కదా. కిషోరా, నేను కూడా కళ్ళు తాగినటువంటి వ్యక్తిని ఒకప్పుడు. అలా కందిరిగలు ఉంటాయి, చీమలు ఉంటాయి, కానీ ఏం చేస్తావు? కళ్ళు మూసుకొని తాగుతాం. అది గుళ్ళైపోయినా కుళ్ళిపోయినా. క్రీస్తునందు ప్రియులారా, చెడును కలిగించుకునేది అంత ఇష్టంగా చేసుకుంటున్నాం, కానీ చెడును వదిలిపెట్టుకొని మన కుటుంబంలో శాంతి, మన కుటుంబంలో సమాధానం, మన కుటుంబంలో నెమ్మది కలిగి బతుకుదాము. దీన్ని బట్టే కదా నా కుటుంబము ఇంత ఆర్థిక పరిస్థితులకు వెళ్ళిపోతుంది, దీన్ని బట్టే కదా నాకు ఇన్ని బాధలు, దీన్ని బట్టే కదా నాకు ఇన్ని సమస్యలు, దీన్ని బట్టే కదా నా భార్య పిల్లల మధ్య సమాధానం లేదు, దీన్ని బట్టే కదా నా భార్యకు ఊరికే నాతో లొల్లి పెడుతుంది అనేటువంటి విషయంలో ఒక్కరోజు ఆలోచన చేస్తున్నామా? అయితే నేను చెప్తున్నాను, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును విసర్జించండి. దేవునికి స్తోత్రం. చెడుతనం అనగానే కేవలం ఒక మా వైపే చెప్పిండు అయ్యగారు, మమ్మల్ని పగబట్టి మా మీద చెప్పిందని. ఐఎమ్ సారీ, నేను ఎవరిని పగబట్టిన. దేవునికి స్తోత్రం. ఆయనే ప్రేమిస్తున్నాడు, నేనంతటోడు అన్నదే. అయితే ఆయనకున్న గొప్ప త్యాగ గుణం ఏం తెలుసా? నువ్వు మారాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న మన చెడును విసర్జించాలి. అది ఏదైనా సరే, దేవునికి ఇష్టం కాంది ఏదైనా విసర్జించాలి. అమ్మలారా, మరి మీరు కూర గిన్నె దవ్వుతున్నప్పుడు అందులో మరకలు పోయిందాక ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏం కాదులే, కొంచెం నిన్న పోసిందే ఆయిల్ కదా అని ఉంచుతారా? చెప్పండి. నిన్న పోసిందే ఆయిల్ కదా, ఇక ఊకెందుకని అంటారా? శుభ్రం చేసేది శుభ్రం చేయాలి, శుభ్రంగా వండుకొని తినాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఏమంటుంది? యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనం అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పలుకుతాం. ఎవరి ప్రాణం కాపాడుతున్నాడు ఆయన?
ఎవరు ప్రాణం కాపాడుతున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి ఈ రీతిగా నిలబడటానికి దేవుడిచ్చిన బలమే. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పన్నా, నిన్న మధ్యాహ్నం నేను అన్నాం, రాత్రి ఒక ప్రాంతానికి ప్రార్థన పోయినాం. అక్కడ అనుకోకుండా భోజనం అయిపోయింది. నేను ఇంత రొట్టె ముక్క తిన్నా, సగం ముక్క. ఉదయం లేచి 7:30కి మా ఇంటి నుంచి వెళ్ళిపోయినా. పొద్దుగాల మరి వచ్చిన టిఫిన్ చేశా. సాయంత్రం 4 గంటలకు తిన్నా నేను అయ్యాల. క్రీస్తునందు 4 గంటలకు తిన్నా. నా బాడీ ఎలా ఉంది తెలుసా? మొత్తం వైబ్రేషన్ వచ్చింది. కానీ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో బలమునిచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతున్నాడు. మనందరి ప్రాణాన్ని కాపాడుతున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? ఈ క్రిస్మస్లో నేను నా బిడ్డను మారుతారు కావచ్చు, ఈ పండుగలో నేను నా బిడ్డను మారుతారు కావచ్చు అని మన ఆయుస్సు పొడిగించుకుంటూ వస్తున్నాడేమో. మన ఆయుస్సు మనది కాదు. మన చేతిలో ఏమి లేదు. లబ్బ మొత్తుకుంటుంటే మన ప్రాణాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మన కొడుకు కాపాడడు, మన కోడలు కాపాడదు, మన బిడ్డ కాపాడదు, మన అల్లుడు కాపాడడు, మన భర్త కాపాడడు, భార్య కాపాడడు, ఎవ్వరు కాపాడరు. కానీ కాపాడగలిగినటువంటి దేవుడు ఒక యేసయ్య మాత్రమే. ఎన్ని క్రిస్మస్లు పోతున్నాయి ఒక్కసారి ఆలోచన వచ్చి. ఈ క్రిస్మస్ ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మన బ్రతుకులు కాపాడుతూ వచ్చాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అది నేనైనా సరే, అది ఎవరమైనా సరే, మనలో ఉన్నటువంటి చెడుతనమును విసర్జించుకుందాం, తీసివేద్దాం. క్షణికమైన సంతోషం కొరకు, ఒకనాటి కూటి కొరకు ఏశావు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. అది పొందుకుందామంటే దొరకలేదు. ఈరోజు ఉన్నటువంటి హ్యాపీనెస్ నువ్వు పోయే దేశంలో ఉండదు. క్రీస్తునందు ప్రియరా, నువ్వు పోయేటువంటి దేశంలో ఉండదు. ఈ లోకాన్ని ముగించుకున్నామంటే నిత్య రాజ్యానికైనా వెళ్ళాలి, నిత్య నరకానికైనా వెళ్ళాలి. నిత్య రాజ్యములో నిత్యము సంతోషమే, నిత్య నరకములో నిత్యము రోదనమే. ఏది కావాలి అది నువ్వే నిర్ణయించుకో. రాత్రి ఎన్నోసార్లు క్రమంలోనికి వస్తున్నాం, పడిపోతున్నాం. క్రమంలోనికి వస్తున్నాం, పడిపోతున్నాం. గమనించాలి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే 5:31 రెండవ లైన్. న్యాయాధిపతుల గ్రంథం 5:31 రెండవ లైన్లో కేవలం రెండవ లైన్ మాత్రమే మాట్లాడాలి. 4 మాట చదవాలా. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుందురు. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవునికి ఉన్నదా ఇంకా అని పాడిరి. దేవునికి స్తోత్రం. నిజంగా ఆయనను ప్రేమిస్తే, గమనించండి పిల్లరా, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. యేసు జన్మించినప్పుడు గొల్లల దగ్గర ఒక దూత ప్రత్యక్షమైంది. ఆ వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. గొల్లలు చూసి భయభ్రాంతులకు గురయ్యారు. భయపడకండి, ఇగో మీకు ఒక శుభసూచిక చెప్తున్నాను. ప్రజలందరికీ కలిగినటువంటి మహా సంతోషకరమైన రక్షణ వార్త అని చెప్పి ప్రభువు గురించి తెలియపరిచినప్పుడు ఆ గొల్లలు అంటే ఆ కాపరులు వెళ్ళి చూసి ఆయనను
ప్రచురము చేశారు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజముగా ఆయనను ప్రేమిస్తే ఉదయించేటువంటి సూర్యుని వలె ఏమవుతావుట? ఉదయం ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించు సూర్యుని వల్ల నువ్వు ఉన్నట్లయితే, ఆయన దేవుడు ఈ లోకమునికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మనము కలిగిన వారమైతే చీకటిలో ఉన్నటువంటి ప్రజలు మన వెలుగును చూసి వస్తారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత కారు చీకటి, గమనించండి, ఎంత కారు చీకటి కానీ, ఎంత మబ్బు పట్టిన చీకటి కానీ, ఒక చిన్న లైట్ వెలిగిందంటే, ఒక చిన్న దీపం వెలిగిందంటే ఆ వెలుతురు కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగని మన చుట్టూ ఉన్నవారు చీకటిలో ఉన్నారు, గుడ్డితనములో ఉన్నారు, సత్యము కానుకున్నారు. ఈరోజు వరకు మనం ప్రభుని గురించి ఒక్కరికి చెప్పుదామంటే దమ్ము లేదు, ప్రభుని గురించి చెప్పుదామంటే ధైర్యం లేదు. వై? ఎందుకంటే పిల్లరా, మనం సంపూర్ణముగా ప్రభు యొక్క నీతిలో మనం నడవలేకపోతున్నాం. సంపూర్ణంగా ప్రభు యొక్క నీతిలో, భక్తిలో నువ్వు నడిచినట్లయితే, మనం నడిచినట్లయితే ప్రభువుని చెప్పకుండా మనము ఉండలేము. దేవునికి స్తోత్రం. ప్రభుని గురించి పాడకుండా ఉండలేము. క్రీస్తునందు ప్రియమైనవారా, ద్వితీయోపదేశకాండంలో చూసినట్లయితే 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 10వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయములో, నన్ను ప్రేమించి, గమనించాలి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయములో 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మన కొరకు అనుగ్రహించాడు. అంతేకాదు, ఈరోజు నీవు ప్రభును ప్రేమించితే, ఈరోజు ప్రభువును హార్ట్ఫుల్గా మనం ప్రేమించగలిగినట్లయితే, ఇంతవరకు వచ్చిన శాపాన్ని నువ్వు ఆపి నీ తరం వచ్చే వారందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. తాతల ముత్తాతల కాదు వచ్చిన శాపం ఇక్కడ ఆగిపోవాలి. నీ వెనుక వచ్చే తరం అంత తరం అంతా దీవెనకరంగా ఉండాలంటే అది మన ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది. క్రీస్తునందు పిల్లరా, నీ వెనుక వచ్చే ఆ తరానికి నువ్వు శాపము చేకూరుస్తావో తెలియదు, కానీ మరి పితరుల నుంచి వచ్చేటువంటి శాపము నువ్వు ఆపుతావో నాకు తెలియదు. కానీ ఇదంతా ఎవరి దగ్గర ఉందయ్యా అంటే మన కాడనే ఉంది. దేవునికి స్తోత్రం. నా కాడనే ఉంది. ఎవరి కాడ ఉంది? సమస్త మానవాళి పాపం తీసివేయటకు మాత్రం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గరే ఉంది. పితరులు చేసిన పాపాలన్నీ కూడా ఆగిపోవడానికి నా కాడనే ఉన్నది. నా వెనుక వచ్చేటువంటి తరము ఆస్వాదింపబడడానికి కూడా నా కాడే ఉంది. ఎవరి కాడ ఉంది? ఎవరి కాడ? చెప్పండి, ఎవరి కాడ ఉంది? హల్లెలూయా. నిజముగా నీ కన్ను ఉన్నట్లయితే, నిజముగా మన కన్ను ఉన్నట్లయితే, మనం ప్రేమించిన వారమైతే ఆయన 1000 తరముల వరకు కరుణించి వాడంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి జరుగుతాయి అంటే సమస్తము సమకూడి మేలు జరుగుతుందట. సమస్తము సమకూడి ఎవరికి మేలు జరుగుతుంది?
అయ్యో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున నడుచుకుంటున్నటువంటి వారికి, ఆయన ఉద్దేశము చొప్పున నడుచుకుంటున్న వారికి, ఆయన ఇష్టము చొప్పున నడుచుకుంటున్నటువంటి వారికి ఏం జరుగుతుంది? సమస్తము సమకూడి మేలే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాయి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆయన పాట పాడాడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, సంతోషము ఎక్కడ ఉందని, సమాధానము ఎచ్చట నాకు దొరికేనని, ఎందరికో ముఖ్యాను ఏమేమో చేశాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను, చివరికి అది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవునికి స్తోత్రం. ఏం దొరుకుతుంది? ఒక అతను సంతోషం ఎక్కడ దొరుకుతుందని ఎందరికో మొక్కాడట, ఏమేమో చేశారట. హల్లెలూయా. ఎందరికో మొక్కారట, ఏమేమో చేశాడట. ఆయన ఏం దొరకలేదు? సంతోషం దొరకలేదు, సమాధానము దొరకలేదు. ఎక్కడ దొరికింది మరి? చివరికి దొరికింది ఎక్కడ? ఉన్న చోటునే దొరికింది. దేవునికి స్తోత్రం. కప్పట తలాపున సముద్రం పెట్టుకొని ఎక్కడొక్కడో తిరిగి వచ్చినట్టుగా పులిరా, సమాధానం అనేది ఎక్కడ ఉందంటే మన దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం. మన దగ్గరే ఉంది. ఒక విషయం చెప్పనా, దేవుడే మన దగ్గరకు వచ్చి నివాసం చేస్తానికి ఆయన ఇష్టపడి వస్తే మనం ఏం చేస్తాం కదా, అక్కడున్నట 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 అక్కడున్నట, ఓ అక్కడ మస్తు అక్కడ మస్తు అక్కడ మస్తు అక్కడ మస్తు అని అక్కడికి వెళ్తున్నామండి. కాదు, దేవుడే మన దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయనను చూడగోరాలి, ఆయనను నువ్వు చూడగలగాలి. ఆయనను మనం చూడగలిగితే, చూసే నేత్రం మనకుంటే, చూసే కన్ను మనకుంటే ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఆయన మనతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏంటిదట? దేవుణ్ణి ప్రేమించు వారికి, హల్లెలూయా, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుందని ఈ రాత్రి క్రిస్మస్ సందేశము ద్వారా క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పటిదాకా వస్తున్న దరిద్రతను ఈ రాత్రిని వదిలిపెట్టుకుంటావో, లేకపోతే పట్టుకొనే పోతావో. సామెత చెప్తారు, గోషల పాపం పెట్టుకొని కాశీకి పోయినా పాపము పోదు. హల్లెలూయా. మనం ఇక్కడనే పవిత్రం కాకపోతే నిత్యరాజ్యం మనకు దొరకదు. క్రీస్తునందు పిల్లరా, ఈ రాత్రి మనం సమాధానం పడదాం. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన బండిలో ఉన్న పనికిరాని ఆయిల్ తీసేసి కొత్త ఆయిల్ పోస్తున్నాం. ఈరోజు దేవుడు
నీ హృదయాన్ని తెరిచి తన మాటలు నీలో పెట్టాడు. నువ్వు వాటిని గైకొంటావో విసర్జిస్తావో. దేవుడు చెప్పింది చెడుని విసర్జించమన్నాడు. కానీ ఈరోజు ఆ మాట నీ దగ్గరకు వచ్చింది. నువ్వు దేవుని మాటలు వింటావో, దాన్ని చొప్పున మలుచుకుంటావో, విసర్జించుకుంటావో, అది ఎవరిని బట్టి వారికే ఉంది. హల్లెలూయా. నిజముగా గైకొంటే, ప్రభుని వెంబడించండి, అప్పుడు మన జీవితంలో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. మన కుటుంబాలకు సమాధానం కలుగుతుంది. మన గంప పిండి పిసుకు తొట్టి దుక్కుడెద్దులు గొర్రె మేక మందలు ఆస్వాదింపబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుడి మరి నీ రెక్కల కష్టాచితాన్ని ఆయన ఆస్వాదిస్తాడు. ఆయన మనతో ఉంటే ఇంకా కొంతమంది ఏమీయో లేదు. కొంతమంది అంటారు కదా, అత్తమామ నా పట్టు ఉంటే ఎట్లా కొడతావో. అయ్యో, ఎవరికి తెలీదా అండి? అత్తమామ నా పట్టుంటే ఎట్లా కొడతావో కొట్టు అన్నట్టుగా. ఎప్పుడురా దేవుడే మన పక్షమును ఉండగా, దేవునికి స్తోత్రం, దేవుడే మనలో ఉండగా, దేవుడే మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? వ్యాధి అయినను, బాధ అయినను, మరి ఇంకేదైనను ఆయన ప్రేమల నుంచి ఏది కూడా ప్రియులారా ఎడబాపనేరదు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో డంబం ఉండదు ప్రియులారా, అది ఉప్పొంగదు. ప్రేమకు ఉన్నటువంటి అర్థం అది. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రి మాత్రము దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నన్నైతే ప్రేమిస్తున్నాడు. మీలో ఎవరినైనా దేవుడు ప్రేమిస్తున్నాడంటే గట్టిగా చెప్పాలి. ఎవరిని ప్రేమించట్లేరా? హల్లెలూయా. ఎవరిని ప్రేమించట్లేట? దేవుడు నన్నైతే ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నిన్ను దేవుడు ప్రేమిస్తే నువ్వు ఆజ్ఞని గైకొను, నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.